मेहता का उल्टा चश्मा। అయ్యో రామా, డబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయే, టైం కూడా ఎక్కువ అవుతుంది. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి? మొత్తం వేస్ట్ చేస్తున్నాడు. ఇదిగో బాబు, రంగు కింద పడిపోకుండా జాగ్రత్తగా వెయ్యు. ఏం చేస్తున్నారు? ఇదిగో టప్పు, పెయింట్ వేస్తున్నాను. మా కాలంలో ఇలాగే వేయించేవాళ్ళం. అవునా? కానీ మా కాలంలో ప్యాంట్ ఇలా వేసుకుంటారు. ఇదిగో ప్యాంట్ కాదు, పెయింట్ పెయింట్. కానీ ఇలాగైతే పెయింట్ వేయడానికి 2 ఏళ్ళు పడుతుంది. టాపు ఏం చేస్తాడో చూడండి. వెయిట్ అండ్ వాచ్. మీరంతా ఏం చేస్తున్నారా? తాతగారు, ఒరే తప్పు, నువ్వు కిందేం చేస్తున్నావురా? సొసైటీ అంతా చాలా బాగా పెయింటింగ్ కొట్టించారు. అరే ఇలా జరిగిందేంటి? ఇదిగో బాబు, ఇంట్లో ఎవరు లేరు, రేపురా. అయ్యి బాబు, నా మొహం నిండా పెయింట్ పడిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాలంలో సబ్బులు కూడా నకిలీవే చేస్తున్నారు. బా, ఈరోజు స్నానం లోపల కూడా చేశాను. ఈ రొట్టె పొంగలేదే. మా అమ్మ అంటది రొట్టె బాగా పొంగాలి అని. ఒక్క సెకండ్లో పొంగించుకొచ్చేస్తాను. అరే దయా, నువ్వు నిజంగా అద్భుతం చేసావు తెలుసా? ఒరే గాడిదా! అయ్యో అమ్మ, దుర్గమ్మ! అయ్యో నాన్నగారు, ఏమైంది మీకు? తాతగారు! ఒరే తప్పుగా ఇటు చూడరా, నువ్వు నా మొహం మీద పర్మనెంట్ గా పెయింట్ వేసేసావు. తప్పు ఏమైనా చేయగలడు. నేను ఇప్పుడే బాగు చేసేస్తా. నేను ఇప్పుడే వస్తా. అయ్యో దయా! నన్ను చంపేస్తారా? ఇదిగో మీరు పెయింట్ డబ్బాని ఎందుకలా క్లీన్ చేస్తున్నారు? నాన్సెన్స్. ఇది డబ్బాలా కనిపిస్తుందా మా నాన్నగారు? అయితే ఒక పంచే, హారర్ ఫిల్మ్ చూపించు. లోపల చెమట పట్టిందనుకో, బయట కలర్ కూడా పోతుంది. నాకు హారర్ ఫిల్మ్ చూపించొద్దు.
నాకు డాక్టర్ కబీర్ సింగ్ గారు బాగా తెలుసు. నాన్నగారి మొహాన్ని ఖచ్చితంగా ఆయన బాగు చేస్తారు. సరే అయితే పదండి, బాబాయ్ గారిని తీసుకుని వెళ్దాం. హే బల్లె బల్లె, హే బల్లె బల్లె, హే బల్లె బల్లె, హే బల్లె బల్లె. అరే ఇంతకీ నా బండి ఎక్కడికి పోయింది? అయ్యో, నడుపుతూ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? నాకు బండిని నడపడం తెలీదు. ఒరే బెదవా, బండి తోడటం రాకపోతే ఏంటి? త్వరగా పదా. ఎంత తొందరగా? ఇంత సరిపోతుందా బాబాయ్ గారు? నాన్సెన్స్. నువ్వు బండిలో కూర్చో ముందు. రే పాపట్, బ్రేక్ వేయరా, త్వరగా బ్రేక్ వేయ్. ఒరే పాపట్. పావ్ 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 వడా పావ్. ఒరే డాక్టర్, ఏం తింటున్నావురా? ఇది లాలీపాప్. హలో డాక్టర్ గారు, ఈయన మొహం అంతా పెయింట్ పడిపోయింది, కాస్త బాగు చేయండి డాక్టర్. ప్లాస్టిక్ సర్జరీలో మీకు 4 ఆప్షన్లు ఉన్నాయి. అవేంటంటే ఒకటి బకెట్, మగ్, టేబుల్, చైర్. నాకైతే బకెట్ కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తోంది. అయ్యో, నాకేమైంది? నాకేమీ కనిపించడం లేదు. ఆహా, మావయ్య గారి మొహం మీద ఉన్న పెయింట్ పోయింది. ఇప్పుడు కొత్త మొహం వచ్చింది. ఏ హలో, ఈనాటి ముఖ్యాంశాలు జాగ్రత్తగా చూడండి. ఈయనే బకెట్ సింహ. దాదాపు 10 మొబైల్స్ కొట్టేసి పారిపోయాడు. అయ్య బాబోయ్, ఇక్కడికి పోలీసులు వచ్చే ముందే మావయ్య గారు తీసుకొని పారిపోదాం. ప్రపంచాన్ని ఏలేస్తా. బకెట్ సిన్హా ఇక్కడ ఉన్నాడా? అతని మీద ₹1,00,000 బహుమానం ఉంది. అదిగో పోస్టర్. అయ్యయ్యో, డాక్టర్ గారు ఈయన మొహం పెట్టేశారేంటి? నాకిక్కడేదో తప్పు జరుగుతుందనిపిస్తోంది. ఫాలో చేస్తాను సార్. అయ్యో, జాగ్రత్త జాగ్రత్త. అరే, నన్ను ఏం చేయమంటారు? ఇది ఆగటం లేదే. దేవుడా, తప్పుకోండి, తప్పుకోండి, లేకపోతే పోతారు.
ఏంటిది? ఇదైతే కన్ఫర్మ్ ఏదో తప్పు జరుగుతోంది. చూసుకొని వెళ్ళు. భూపట్ల అయ్యో నేను బగ్గర్ సింహాన్ని కాదు. కాదు. ఇదిగో బాబు నాకు కొంచెం సాయం చేస్తావా? నా ఫ్యామిలీ ఎటో వెళ్ళిపోయింది. నా వెనక పోలీసులు పడుతున్నారు. అరే మేమే పోలీసు వాళ్ళం ముసలి తాత. వాడు పారిపోతున్నాడు. మనం అలా వదిలిపెట్టకూడదు. పట్టుకో పద. అయ్యో నాన్నగారు పైకి పైకి రండి. అరే అదిగో అక్కడ చూడు, అటు వెళ్తున్నాడా? అయ్యో అయ్యో నేను పైకి ఎందుకు వెళ్ళటం లేదు? చూస్తుంటే నేను పరిగెత్తే మిషన్ మీద నిలబడుతున్నాను. తప్పు. నా ముక్కు. వాళ్ళు పారిపోతున్నారు. ఏదో తేడాగా ఉంది. పట్టుకోవాలనే. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అసలు విషయం ఏంటంటే ఈయన ఫేస్ ని మీరు చేంజ్ చేయాలి అర్జెంట్ గా. అరే ఇదేంటిది? నాకు తెలిసిందల్లా ఒకటి సమోసాకి 3 కొనలు ఉంటాయి. ఆ తర్వాత హల్వా తినాలి. ఇలా చూడండి డాక్టర్, సిటీలో ఏ డాక్టర్ అయినా మాకు ఇప్పుడు పర్వాలేదు. చిన్నపిల్లాడు కోట్ వేసుకున్నా సరే మేము సర్జరీ చేయించేస్తాం. ఏదో ఒకటి చేయండి డాక్టర్. మీరే మా నాన్నగారి మొహాన్ని బాగు చేయాలి. చూడండి నేను ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను, కానీ మీరు 4 ఆప్షన్స్ లో ఒకటి చూస్ చేసుకోవాలి. ఒకటి బకెట్, మగ్. ఇంకా చేరే కదా? లేదు ప్లేట్ కానీ బాటిల్ కానీ. బాటిల్ వాడదాం, సరిపోతుంది, తక్కువలో వస్తుంది. సరే అయితే సరే. డాక్టర్ గారు అసలు ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజు బతికిపోయాను. వచ్చి చూసుకోండి మీ కొత్త నాన్నగారిని. ఎలా ఉన్నాను? ప్రేక్షకులారా, ఇది ఈ రోజుకే బ్రేకింగ్ న్యూస్. బాటిల్ షెట్టి ప్రపంచంలోనే అతి భయంకరమైన క్రిమినల్. ఇతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయ్యో అమ్మ, దుర్గమ్మ! బాటిల్ షెట్టి, ఇక్కడ నువ్వు తప్పించుకోలేవు. నాన్నగారు, ఇంతకు ముందు అయితే మన సిటీకి మాత్రమే మీరు అనుకున్నాం. ఇప్పుడు వరల్డ్ లెవెల్లోనే క్రిమినల్ అయిపోయారే. ఈ హాస్పిటల్ ని మేము 5 దిక్కుల నుంచి చుట్టుముట్టేశాం. కానీ 4 దారులే కదా ఉన్నాయి. అబ్బా, పైన కూడా కవర్ చేస్తున్నారు కదా. బయటంతా కూడా పోలీసులు వెతుకుతూ ఉన్నారు. నాన్నగారిని బయటికి ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు? త్వరగా పదండి, బయట అంబులెన్స్ సిద్ధంగా ఉంది. ఐడియా! ఓయ్, ఇదిగో నా బండి ఎవరు కొట్టేశారు? చూసావా, ఇంకో క్రైమ్. అంటే వీడు క్రిమినలే. నమస్తే సార్. వీళ్ళని ఎక్కడో చూసినట్టున్నానే.
అరే అదిగో ఆ వెళ్తున్న వాళ్ళేనయ్యా నీ బండి కొట్టేసింది. అలానా, వాళ్ళని నేను పచ్చడి చేసేస్తాను. ఓయ్ ఆగండి. అయ్యో అర్థం చేసుకో, ఆ డాక్టర్ మా నాన్నగారికి క్రిమినల్ మొహం పెట్టేశాడు. పోలీసులు మమ్మల్ని ఓయ్ వెంబడిస్తున్నారు. సుబ్బారావు, నేను ఉన్నాను కదా చూసుకోవడానికి. అరే జరగండి జరగండి, అంబులెన్స్ వస్తుంది. పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది. జరగండి జరగండి. అయ్యో అయిపోయావు. ఖచ్చితంగా ఆయన మన బాసే. మీరిక్కడ సేఫ్ గా ఉండొచ్చు. పదండి లోపలికి వెళ్దాం. అరే ఇద్దరు బాసులు ఉన్నారేంటి? అరే నాన్నగారు లోపలికి వచ్చేయండి. దొరికావురా బాటిల్ శెట్టి. ఇంకా వాడి అడ్డా కూడా దొరికేసింది. నాన్నగారు రండి రండి నాన్నగారు. సుబ్బిగా ఏం చేస్తున్నావు? నాన్నగారు ముందు మీ పనికి మాలిన మొహాన్ని మార్చేసి మీ పాత మొహాన్ని తీసుకొని రావాలి, లేదంటే పోలీసులు పట్టుకుంటారు నాన్నగారు. అయ్యో వరేవా, నాన్నగారికి మళ్ళీ పాత మొహం వచ్చేసింది కదా. మేము ఏమి దొంగతనం చేయలేదే. లేదు లేదు. అరే నేను మీకు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను. మీరు ఒక భయంకరమైన నేరస్తుడిని పట్టుకోవడానికి పోలీసులకి సహాయపడ్డారు కదా. ఏంటి బహుమానం కూడా వస్తుందా?